ఇక కర్ణాటక రాజకీయాల్లో మళ్లీ కుర్చీల కొట్లాట తెరపైకి వచ్చింది. సీఎం పదవి కోసం డీకే శివకుమార్ మళ్లీ లాబియింగ్ చేస్తున్నట్లు తెలుస్తుంది. అయితే ఓబీసీ సీఎంను మార్చేందుకు రాహుల్ గాంధీ విముఖత వ్యక్తం చేసినట్లు సమాచారం. డీకే శివకుమార్ కు హోంశాఖ ఆయన సోదరుడు సురేష్ కు రాజ్యసభ సీటు ఇస్తామని హైకమాండ్ ఆఫర్ చేసింది. ఓవైపు సీఎం సీటు కోసం డీకే శివకుమార్ లాబియింగ్ చేస్తుంటే మరోవైపు సీటు కాపాడుకునే పనిలో సీఎం సిద్దరామయ్య ఉన్నారు. తనకు 100 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉందని వారి సంతకాలతో ఢిల్లీ వెళ్లేందుకు సిద్దమయ్యారు. దీంతో ఇద్దరిని రేపు ఢిల్లీకి రావాలని హైకమాండ్ నుంచి పిలుపు వచ్చింది. Tomorrow, are you going? I am invited to Delhi. Tomorrow there is a meeting by 11 o'clock. I don't know the subject. But I am invited. Last night, Mr. Venugopal called me and intimated me the date and meeting. Once again, many speculations are surrounding, sir. As you are meeting High Command after a long time. Many speculations are running around. Will it be a full stop? Speculations are always there. Fuel prices, sir. How do you see this? రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా చీఫ్ న్యూస్ కోఆర్డినేటర్ రాధాకృష్ణ అందిస్తారు. రాధాకృష్ణ. గుడ్ ఈవినింగ్ అనుష. కర్ణాటకలో మరొకసారి పవర్ షేరింగ్ అంశం తెరపైకి వచ్చిందని చెప్పాల్సి ఉంటుంది. ఎందుకంటే గత కొద్ది నెలల క్రితం కూడా నుంచి కర్ణాటకలో ముఖ్యమంత్రి పీఠం కోసం ఒకవైపు ప్రస్తుతం ముఖ్యమంత్రిగా ఉన్న సిద్దరామయ్య, అదే విధంగా డిప్యూటీ సీఎం గా ఉన్నటువంటి డీకే శివకుమార్ మధ్య ఇక ముఖ్యమంత్రి పీఠం కోసం పంచాయతీ నడుస్తున్న విషయం తెలిసిందే. ఎన్నికల తర్వాత పవర్ షేరింగ్ విషయంలో తొలి 2.5 సంవత్సరాలు సిద్దరామయ్య ముఖ్యమంత్రిగా ఉంటారు. ఆ తర్వాత డీకే శివకుమార్ కు ముఖ్యమంత్రికి అవకాశం ఇస్తామని చెప్పేసి ఎన్నికల తర్వాత కాంగ్రెస్ గెలిచిన తర్వాత కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల సమయంలో గెలిచిన తర్వాత కాంగ్రెస్ అధిష్టానం ఒక ఫార్ములా రూపొందించింది. సో దాని ప్రకారం మొదట సిద్దరామయ్య అనుభవజ్ఞుడు, సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉంది. సో గతంలో ముఖ్యమంత్రిగా పనిచేస్తుంది కాబట్టి సిద్దరామయ్య వైపే మొదటగా ముఖ్యమంత్రికి అవకాశంగా ఇచ్చింది. సో ఈ నేపథ్యంలో అయిపోయిన తర్వాత గత నవంబర్ నెలలోనే 2025 సంవత్సరం నవంబర్ చివరి కల్లా 2.5 సంవత్సరాల టర్మ్ ముగిసింది. అప్పటి నుంచి కూడా కాంగ్రెస్ లో మరొకసారి కర్ణాటక కాంగ్రెస్ లో ఇక పవర్ షేరింగ్ ఇష్యూ తెరపైకి వచ్చి వరుసగా డీకే శివకుమార్ తను ముఖ్యమంత్రి చేయాల్సిందే అనే ఒక పట్టుదలతో ఉన్నారు. సో తన వర్గంతో అధిష్టానానికి చెప్పించడం, అదే సందర్భంలో తను కూడా కొంత ముఖ్యమంత్రి మీటింగ్ కోసం ఢిల్లీకి వెళ్లి లాబింగ్ చేయడం మొదలుపెట్టారు. సో అప్పటి నుంచి కూడా అడపదడప ఈ అంశం తెరపైకి వస్తుంది, దాని చర్చ జరుగుతున్నాయి. సో నవంబర్ క్రమంలో వచ్చిన తర్వాత అప్పుడు బీహార్ ఎన్నికలు వచ్చాయి. సో అత్యంత ప్రతిష్టాత్మక బీహార్ ఎన్నికలను కాంగ్రెస్ అధిష్టానం తీసుకుంది. సో దాంతో పాటుగా ఎన్నికల సమయంలో హడావిడి నేపథ్యంలో బీహార్ ఎన్నికల తర్వాత కర్ణాటక కాంగ్రెస్ అంశం పైన అధిష్టానం ఏదో ఒక నిర్ణయం తీసుకుపోతుంది పవర్ షేరింగ్ విషయంలో అని అనుకున్నారు, భావించారంతా. కానీ అప్పటికి కూడా పెండింగ్ పెట్టారు. ఆ తర్వాత కొద్ది రోజుల పాటు స్తబ్దుగా ఉన్నట్టు రీసెంట్ గా మరొకసారి 5 రాష్ట్రాల ఎన్నికలు జరిగాయి. సో కేరళ ఎన్నికలు ఇవన్నీ జరుగుతున్న క్రమంలో కూడా సో ఎన్నికలకు సంబంధించి సిద్ధమవుతున్న క్రమంలో ఈ అంశాన్ని అనవసరంగా డీల్ చేస్తే బాగుండదని చెప్పేసి కాంగ్రెస్ అధిష్టానం భావించింది. కానీ ఇప్పుడు ఉన్నటువంటి మరొకసారి ఇప్పుడు ఈ యొక్క కర్ణాటక కాంగ్రెస్ అంశం మరొకసారి తెరపైకి వచ్చింది. ముఖ్యమంత్రిగా డీకే శివకుమార్ ను చేయాలా లేకపోతే సిద్దరామయ్యని కొనసాగించాలా అనే ఒక సందిగ్ధంలో మొదటి నుంచి కూడా కాంగ్రెస్ హైకమాండ్ ఉంది. సో దానికి తోడు ప్రస్తుతం సిద్దరామయ్యకు సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉంది. సో ముఖ్యమంత్రిగా పనిచేశాడు. సో కొంత ఎమ్మెల్యేల మద్దతు కూడా సిద్దరామయ్యకి ఉందని చెప్పేసి అంతా భావిస్తున్నారు. దానికి తోడు ఓబీసీ సంబంధించినటువంటి వర్గానికి సంబంధించిన సిద్దరామయ్యకు సో అతను ఉంటేనే బాగుంటుంది, అతన్ని మార్చితే రాజకీయంగా చాలా ఇబ్బంది పడతాం భవిష్యత్తులో. ఎందుకంటే ఇప్పటి వరకు సౌత్ లో కొంత చెప్పుకోదగ్గట్టుగా ఉన్నటువంటి మొత్తం ఎంటైర్ దేశంలో 2 రాష్ట్రాల సౌత్ లోనే కాంగ్రెస్ పార్టీ కొంత అవకాశం ఉంది. అందులో తెలంగాణ, తమిళనాడు, తెలంగాణ, కర్ణాటక, కేరళ రీసెంట్ గా. సో ఈ 3 రాష్ట్రాల్లో అధికారంలో ఉంది కాబట్టి ఉన్న అవకాశాన్ని ఎందుకు అనవసరంగా చేజేతులారా దాన్ని రాజకీయంగా నష్టం చేకూర్చుకోవద్దనే ఉద్దేశంతోనే రాహుల్ గాంధీ కొంత ఎంటైర్ వ్యవహారంలో ఆచితూచి వ్యవహరిస్తున్నట్టుగా తెలుస్తుంది. సో సిద్దరామయ్యను కొనసాగిస్తూనే మరోవైపు డీకే శివకుమార్ కూడా సాటిస్ఫై చేశారా, ఏదైనా ఫార్ములా ఉంటే బాగుంటుందనే ఒక ఆలోచనలో
కాంగ్రెస్ హైకమాండ్ రాహుల్ గాంధీ ఉన్నట్టుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే రాహుల్ గాంధీకి ఆలోచన ఏంటంటే ప్రస్తుతానికి డీకే శివకుమార్ డిప్యూటీ సీఎం గా ఉన్నారు కాబట్టి అత్యంత కీలకమైన నంబర్ 2 గా ఉన్నటువంటి హోంశాఖను డీకే శివకుమార్ కు ఇస్తే బాగుంటుంది. డీకే శివకుమార్ కి ఇచ్చి అదేవిధంగా రాజ్యసభ అతని సోదరుడుగా ఉన్నటువంటి సురేష్ కు డీకే శివకుమార్ సోదరుడైనటువంటి సురేష్ కు రాజ్యసభ సీటు ఇవ్వాలని ఒక ఆలోచన హైకమాండ్ చేస్తున్నట్టుగా తెలుస్తోంది. మరి ఎంటర్ అంశం సంబంధించి డీకే శివకుమార్ ఎలా రియాక్ట్ అవుతాడు అనేది కూడా చూడాలి. ఎందుకంటే రేపో ఎల్లుండి నుంచి వీళ్ళతో మాట్లాడాలనే ఆలోచనలో కాంగ్రెస్ అధిష్టానం ఉన్నట్టుంది. సో ఈ ఫార్ములాకు సంబంధించి ఒకవైపు సిద్ధరామయ్యతో పాటు మరోవైపు డీకే శివకుమార్ తో కూడా చర్చలు జరపాలని భావిస్తున్నట్టుగా తెలుస్తుంది. దాని నేపథ్యంలోనే ఇప్పుడు ఈ ఇరువురు నేతలను కాంగ్రెస్ అధిష్టానం ఢిల్లీకి పిలిపించినట్టుగా వార్తలు వస్తున్నాయి. మరోవైపు ఈ విషయం తెలుసుకున్నట్టు ఢిల్లీ పిలిపించిన నేపథ్యంలో సిద్ధరామయ్య డీకే శివకుమార్ తన వర్గాలను మరొకసారి యాక్టివేట్ చేసే పనిలో ఉన్నారు. ముఖ్యమంత్రి పీఠం కోసం ముఖ్యమంత్రిగా కంటిన్యూ కావడానికి తన ముఖ్యమంత్రి పీఠాన్ని కాపాడుకోవడానికి సిద్ధరామయ్య తమకు ఉన్నటువంటి 100 మంది ఎమ్మెల్యేలు మద్దతున్నారని చెప్తూనే వాళ్ళ సంతకాల సేకరణలో ఉన్నట్టుగా తెలుస్తుంది. మరోవైపు డీకే శివకుమార్ తనకి ఇచ్చే అవకాశం గతంలో ఇచ్చిన హామీ మేరకు తనకు ముఖ్యమంత్రి పదవి ఇచ్చేందుకు తనకు మద్దతుగా ఉన్నటువంటి ఎమ్మెల్యేల సపోర్ట్ తో ఢిల్లీకి వెళ్లాలని ఒక ఆలోచన ఉన్నారు. సో అల్టిమేట్ గా కాంగ్రెస్ అధిష్టానం రాబోయే 2-3 రోజుల్లో ఈ అంశం పైన ఒక నిర్ణయం తీసుకునేలా కనబడుతోంది. సో చూడాలి. ఎందుకంటే దాదాపు 6 నెలల పైగా కూడా ఈ అంశం పైనే కర్ణాటకలో కాంగ్రెస్ లో కొంత స్తబ్దత ఉంది. సో 2 వర్గాలుగా చీలిపోయి ఉన్నది కాబట్టి సో ఎన్నికలు కూడా మరొక కొద్ది రోజుల్లోనే మరో 2 సంవత్సరాలు ఎన్నికలు రాబోతున్నాయి. ఈ లోపే పూర్తి స్థాయిలో కాంగ్రెస్ కర్ణాటకలో ఒక సెటప్ చేయాల్సిన అవసరం ఉంది. ఇలాంటి నేపథ్యంలోనే కాంగ్రెస్ అధిష్టానం కాంగ్రెస్ కర్ణాటక రాజకీయాల పైన పవర్ షేరింగ్ అంశం పైన దృష్టి పెట్టినట్టుగా మనం భావించాల్సి ఉంటుంది. అనుష. రైట్ రాధాకృష్ణ, థ్యాంక్ యూ.